అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను రాయలసీమ బలిత సంఘం తరఫున 28-30 సంవత్సరాలుగా తిరుగుతున్న అనుభవజ్ఞునిగా అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని మేలుకొలుపుతూ ఎన్నో సంస్కరణలు, సమాజ సేవ, ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసుకున్నట్టుకు కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, అందరినీ నేను అనడం లేదు, అయ్యా మాట్లాడద్దు, అందరినీ నేను పేరెత్తి చెప్పను. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యతారహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మీ ముందరికి వచ్చాను. ఈ నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మొన్న టైంలో చెన్నూరులో, కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు. తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా 30-40 సంవత్సరాల పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా, మేము బలిత సమాజం చెప్తున్నాం, యాదవ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఉప సర్పంచ్గా మా వాడిని పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది రాజకీయంగా. తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు, ఈయన జీవనాధారం పోగొట్టాలా శ్రీకాంత్ అని చెప్పి ఉద్దేశంతో కక్షగట్టి తాటి సీను అనే వ్యక్తి, ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి, ఆ వ్యక్తి చేత సుధాకర్ యాదవ్ గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక వర్గం మీద దాడులు చేయడము ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా 40 సంవత్సరాల పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్లు లేవు వాళ్ళకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి, అన్న ఇది పద్ధతి కాదు, కొంచెం ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా మేము రాయలసీమ బలిత సంఘం తరఫున మా బలిత సామాజికం, కాపు సామాజిక వర్గం, తెల్లగా ఒంటరి మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా మేము వచ్చినామన్నా, నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కేఆదర్ చేయకుండా, దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది. అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో, ఆ పాపం మాకు కొట్టుకుంటుందని చెప్పారు. ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కన ఉంటుంది, ఒక 100 అడుగుల దూరంలో. రోడ్డుకు, ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. 40 నుంచి 50 అడుగుల దూరంలో డాబా ఉంటుంది. ఇది టిఫిన్ సెంటర్, ఓన్లీ టిఫిన్ సెంటర్. ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారం కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి, దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ డాబా ఉన్నందువల్ల అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి, కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం, సోమవారం జేసీబీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా? కూటమి ప్రభుత్వంలో బలిజ సామాజిక వర్గంలో మైత్కూరులో ప్రతి ఒక్క బలిజ లీడరు, 10 ఓట్లు ఉన్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాడు. దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా? సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా? బలిజ సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే, అక్కడ సీటు కూడా. కానీ మేము సుధాకర్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. అప్పుడు కూడా మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం, గతంలో ఓడిపోయే ముందు కూడా. అయ్యా బలిజ సామాజిక వర్గం సుధాకర్ యాదవ్కు వేయండి, చంద్రబాబు నాయుడు గారు బలిజలను బీసీ చేస్తా అన్నారు, 5,000 కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశంతో చెప్పి మేము పబ్లిక్గా, ఎవరు మేళమల్లికార్జునుడికి అయితే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది, సుధాకర్ యాదవ్ గారికి అయితేనే. కనీసము ఇది కూడా అర్థం, రేపొద్దున ఓట్లు పడతాయా లేవా, ఈ సామాజిక కింద పిచ్చి కింద బ్రహ్మాస్త్రం ఎందుకు, వాళ్ళని కలుపుకొని పోదాము, మన లోకల్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, దీంట్లో ఏదైనా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు. ఆయన సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు.
మేము ఎంతో ప్రయత్నం చేసాం చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలో నాయకులందరూ కూడా చెప్పారు. ఆయన అయిన పరిస్థితులు లేడు. మేము సార్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఏంటంటే, గతంలో కూడా పులివెందుల్లో ఒక ఇష్యూ జరిగింది. తర్వాత ఈ గతంలో 50 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైత్కూరు దగ్గర, యాదవ సామాజిక వర్గం, బల్జ సామాజిక వర్గం. ఆ విధంగా తిప్పిరెడ్డిపల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం? మాకేం బలం లేక కాదు, వాళ్ళకు బలం లేదని చెప్పడం లేదు. వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చేమిటి. తిప్పిరెడ్డిపల్లె పంచాయతీలో నెంబర్ నాగన్ అని చెప్పి ఆయన పెరాల్సి వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద కుటుంబం. ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక చిన్న హోటల్ పెట్టుకొని, టిఫిన్ సెంటర్ పెట్టుకొని నడుపుకుంటుంటే సుధాకర్ యాదవ్ గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి, గతంలో పార్టీలు చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి తొలగడం జరిగింది. ఇలాగ చేస్తా పోతే మా సమాజంలో మీకు వ్యతిరేకత పెరగదా? దీన్ని ఆలోచన చేయండి. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలకు కానీ మా సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది. ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే గెలిచాలని చేయాలని బలిజల ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి. మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు. మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ, ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాకు జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దీని మీద చర్చ జరిపి మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, చేయని పక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని 29లో కనీసము స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు. దాని మీద కూడా మేము ఊర్లు గ్రామాలు తిరిగి చైతన్యం తీసుకొచ్చేదానికి కూడా రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, గౌరవ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా సామాజిక వర్గం దగ్గర పెట్టుకోండి, మాకు న్యాయం చేయండి, అన్యాయం అయితేనే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు నగేష్ శ్రీకాంత్, కడప జిల్లా దూరు మండలం ఇడమలకి గ్రామం వైసీపీ ఇన్ఛార్జిని. గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారు నన్ను వైసీపీ టీడీపీ రమ్మని కోరడం, నేను దానికి ఖరాఖరి రాను సార్ అని చెప్పడంతో కూటమి అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే మా డాబా ఉంది కేసుకెళ్ళాను. గత 1996 నుంచి ఉంది. అప్పటి నుంచి డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది, డాబా ఖాళీ చేయాలా, ఇది కేసుకెళ్ళిన పోరంబోకని. సార్ ఇది కేసుకెళ్ళిన పోరంబోక 2008 రాజశేఖర ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చినారు, ఇది చూడండి పట్టాలు చూపించినా కానీ ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో బలవంతంగా నోటీస్ ఇప్పించి ఖాళీ చేయడం జరిగింది. మేము దాని మీద నోటీస్ మీద హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. స్టే తెచ్చుకున్న తర్వాత అతను మేము ఇంత అధికారం ఉండి కూడా ఖాళీ చేయలేకపోతేమే అని మళ్ళీ లోకల్ నాయకుడు తాటిశీని యాదవ్ అన్నాడు. అతను యాదవ్ ఇతను యాదవ్, అతన్ని అండబెట్టుకొని మా బావగారి అయిన చిన్న బస్సు యాక్సిడెంట్ డాబాకు 30-40 మీటర్ల దూరంలో అయితే ఆ బస్సు ఈ డాబా వల్లనే బస్సు యాక్సిడెంట్ అయిందని డాబాకు నోటీస్ ఇచ్చి 2 రోజుల్లోనే డాబా కూర్చోవడం జరిగింది. 2 రోజులు టైం అయింది సార్, మేము కోర్టుకు పోతాం, లేదా మేము ఏదో ఒకటి చేసుకుంటాం, లేదా ఖాళీ చేస్తామని చెప్పడం వినడం లేదు. దీని మీద మా 5 మా కుల సంఘాలతో అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే గారు ఖరాఖండిగా లేదు, ఆ డాబా పీకేంత వరకు మేము వదిలిపెట్టాము, నాకు రాజకీయం లేకుండా ఒకటి డాబా పీకాల్సిందే అని మా కుల సంఘాలతో టీడీపీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాధపడడం, నాకు చాలా హెల్ప్ చేయాలని చూశారు, కానీ కులంతో వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది. కావున ఈ రౌడీ రాజకీయం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎన్నాళ్ళు ఉంటుంది ఇట్లా, మరీ ఇంత పిచ్చికి మీద బ్రహ్మాస్తం అతనికి వేస్తే అంత స్థానం, ఎంత చిన్న స్థానం. మీరు ఎమ్మెల్యే గారు ఉండి అతని మీద వేసి పొద్దు డాబా వేసి అతనికి కుటుంబం రోడ్డు మీద పడింది, వాళ్ళ పిల్లలంతా రోడ్డు మీద పడుతుంది. నా మీద కక్షతో నా వెనకమ్మని తిరిగిన వాళ్ళు నా వర్గాన్ని ఇంత దారుణంగా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది. ఇదే ఒక కరువు పనిది కానీ, ఉపాధి పనిది కానీ, లేదంటే అంగన్వాడీ ఆయా కానీ మొత్తం ఉండే బల్జీల మా సామాజిక వర్గం ఇడమడకలు ఉన్నాయి అన్నీ తీసేసి వాళ్ళ యాదవులకు ఇస్తున్నాడు. మా బల్జీలకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో మొత్తం ప్రైవేట్ వర్గ ఉద్యోగాలు తీసి వాళ్ళ యాదవులకు వేసుకున్నాడు. 4 ఉద్యోగాలు అంటే 4 ఉద్యోగాలు. మిగతా నీకు అంత ప్రజల మీద అంత అభిమానం ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, దుర్జాగులు ఉన్నారు, బల్జీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, ఎస్సీ వాళ్ళందరికీ వేయచ్చు కదా. ఓన్లీ మీ కులమే పైగా, మీ కులం ఒక్కటే ఓట్లు వేసి నువ్వు పైకి వచ్చినావా, మీ కులం ఒకటే ఓట్లు వేసి నువ్వు ఎమ్మెల్యే అయ్యావా,
మైదుగురు నిర్మూలంలో. కాబట్టి దీన్ని దయ ఉంచి ఇది ఎంతవరకైనా పోతాము. ఇది కుల సంఘాలన్నీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. చాలామంది జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు, మా వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి దీనికి నాకు సంఘీభావం బాలంగా తెలపడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ దీని గురించి దయ ఉంచి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీరు రేపు గ్రామాలకి నేను ఏ విధంగా వెళ్ళాలి, ఇంత అరాచకం చేస్తే అని మనం ఆలోచన చేసుకొని మీ చెప్పుడు మాట వినుకోకుండా, ఎవరో చెప్పిన మాట వినుకోకుండా లోతుగా ఆలోచన చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.